కొద్దిగా వెళ్తుంటే అది రాబోయే కాలంలో మన వచ్చే తరము వారికి కూడా అది ఏంటవుతుంది, వారి నీడ ఇచ్చే ఒక చెట్టుగా మారుతుంది. ఇలా దైవజనులు చెప్పినట్టే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన విశ్వాసం మనకి నీడనిస్తుంది, మన దేవుని యొక్క కృపై మనకి నీడేస్తుంది. దాన్ని బట్టి మన విశ్వాసం ముందుకు వెళ్దాం, దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ చిన్న దేవుడి చెప్పిన తమ్ముడు కుటుంబాలకు అందరూ చప్పట్లు కొట్టి దేవుడు నామం. నెక్స్ట్ సాంగ్ రాజు గారు రాలేదు, మీలో ఎవరైనా పాడాలనుకుంటే రావచ్చు. రాజు రాలేదు. సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి కొనేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కలువలేదయా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి కొనేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కలువలేదయా నా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. పిలిచితే పలికెను అడిగితే ఇచ్చెను, కాలసిన నా బ్రతుకు ఆనందపరిచెను. పిలిచితే పలికెను అడిగితే ఇచ్చెను, కాలసిన నా బ్రతుకు ఆనందపరిచెను. నీ మాట విచారముగా నా యేసయ్యా, నా యేసయ్యా, నా బ్రతుకు ద్రాక్షతోట. ఆకలి కొనేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కలువలేదయా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. ఇప్పుడు న్యూస్ చదవడానికి గౌరీ గారు వస్తారు. అందరు చెప్పట్లు దేవుని నామానికి వందనాలు. అలాగే అయ్యారికి అన్నయ్యకి అధ్యక్షుడిగా ఉన్న అన్నయ్యకి కూడా వందనాలు. కనబడినందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వార్తలు చదువుతున్నది గౌరీ. ముఖ్యాంశాలు: ఆగస్టు 22, 23, 24 మీటింగ్లు జరగబోచున్నవి. 29, 30, 31 3 దినములు ఉపవాస కూడికలు జరిగాయి. ఆగస్టు 18వ తారీఖు గజపతి నగరం అవని కుటుంబంలో ప్రార్థన పెట్టి ఉన్నారు. ఆగస్టు 14వ తారీఖు సహోదరుల కూడిక జరిగాయి. ఆగస్టు 15వ తారీఖు సువార్త మర్కంట్పుట్లో జరిగాయి. ఆగస్టు నెల 1, 2, 3 తారీఖులో ఉపవాస కూడికలు జరిగాయి. ఆగస్టు 10వ తారీఖు తర్వాత ఆరాధన తరువాత ప్రేమ విందు లక్ష్మమ్మ గారి కుటుంబం పెట్టారు. వార్తల వివరణలు: ఆగస్టు 22, 23, 24వ తారీఖులో కేంద్ర నుండి రవి పాస్టర్ గారు అలాగే ఆనంద్ పాస్టర్ గారు వస్తున్నారు. 22వ తారీఖు పాస్టింగ్లో మీటింగ్ ఉన్నది. 23వ తారీఖు టెలేసిలో మీటింగ్ ఉన్నది. 24 మరిగూడలో మీటింగ్ ఉన్నాయి. దాని తరువాత రాయగడ మన సంఘంలో ఆరాధనలో పాల్గొంటారు. ఈ నెల 29, 30, 31 3 దినములు ఉపవాస కూడికలు జరగబోచున్నాయి. సంఘ బిడ్డలందరూ దానిలో పాల్గొనాలని కోరుకొనుచున్నాం. ఆగస్టు 18వ తారీఖు సోమవారం అవని కుటుంబంలో ప్రార్థన పెట్టి ఉన్నారు. సంఘ బిడ్డలందరూ అందులో పాల్గొనవాలని ఆశపడుచున్నాము. ఆగస్టు 14వ తారీఖు సహోదరి కూడిక జరిగాయి. సంఘములో ఉన్న ఆడవారందరూ దాంట్లో పాల్గొందిరి, ఆనందించి ఉత్సాహించిరి. ఆగస్టు 15వ తారీఖు మర్కంట్పుట్లో సువార్త జరిగాయి. రాయగడ నుంచి 16 మంది 6 గంటల ట్రైన్లో బయలుదేరి పార్వతీపురంలో దిగి దినేష్ గారు తన ఆటోలు
తీసుకొని వచ్చి విక్రమ్పూర్లో దింపారు. ఆ ప్రయాణం మధ్యలో సంఘ బిడ్డలందరూ కలిసి టిఫిన్లు కలిసి తిని మర్కంట్పుట్ గ్రామానికి బయలుదేరి 5 ఆటోల్లో ప్రయాణమై ఆ గ్రామం అంతా తిరిగి సువార్త చేశారు. ఆ సువార్త అనేక మంది ఇళ్ళకు వెళ్ళి ప్రార్థన చేయుటకు దేవుడు సహాయం చేశారు. ఎర్ర సముద్ర వలస సంఘ బిడ్డలందరూ కూడా దానిలో పాలు పొందుకున్నారు. ఆగస్టు నెల 1, 2, 3వ తారీఖులు ఉపవాస కూడికలు జరిగాయి. సంఘ బిడ్డలందరూ కూడా ఉపవాస కూడికలలో పాలు పొందారు. సాయంత్రం ఆచార్య గారు మల్లేశ్వరమ్మ గారు ఇంట్లో ప్రార్థన జరిగింది. 2వ తారీఖు సాయంత్రం లక్ష్మమ్మ గారి ఇంట్లో ప్రార్థన జరిగింది. అలాగే 3వ తారీఖు సాయంత్రం ప్రభు దేవి వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది. ప్రార్థన తర్వాత ప్రేమ విందు జరిగింది. సంఘ బిడ్డలందరూ విందు చేసి ఆనందించిరి. ఆగస్టు 10వ తారీఖు ఆరాధన తరువాత లక్ష్మమ్మ గారి కుటుంబం ప్రేమ విందు చేశారు. ఇంతకు ముందు ఒకసారి కూడా ప్రేమ విందు చేసి సంఘ బిడ్డలందరూ దానిలో ఆనందించిరి. ప్రతి వారం రాయగఢ సంఘంలో ఆదివారం ఆరాధన కూడికలు జరిగాయి. శుక్రవారం ఉపవాస కూడికలు జరిగాయి. ప్రతి వారం జరగబోచున్న బైబిల్ స్టడీ విక్రమపురంలో అర్థంలో ఎర్రసమంత వలసలో జరుగుతూ వచ్చుచున్నది. ఇంతటితో వార్తల సమాప్తం. మళ్ళీ వచ్చే నెల కలుద్దాం. అంతవరకు సెలవు. మారి దేవి గారు వచ్చింది అప్పట్లో కొట్టి దేవుడు దేవనామని వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి నా వందనాలు. అధ్యక్షులు ఓకే. ఫస్ట్ క్వశ్చన్. తిమోతి పత్రిక పౌలు గారు రాశారు కదా, అది అందులో ఎక్కడి నుండి రాశారు? అంటే జైల్లో ఉండి రాశారు. అది ఏ జైలు అంటే ఏ ప్రభుత్వం పత్రికని పౌలు గారు రాశారు. ఏ చర్చాలలో ఉండి రాశారు? రోమా కారాగృహం. చర్చ 1 మార్క్. నోహ గారి కుటుంబం ఓడలో ప్రవేశించారు కదా, అందులో ఎంతమంది కపుల్స్ దానిలో వెళ్ళారు? జంటలా? జంతువులో కాదు, మనుషుల్లోనే. 3 కపుల్సే. కాదు, 4 జంటలు. జంతువులు కాదు, మనుషుల్లో మాత్రమే అడిగారు. జంతువులు కూడా 4 జంటలు. ఇర్మియాది నేటివ్ ప్లేస్ ఏంటి? నేటివ్ ప్లేస్ ఇర్మియా సొంత ఊరు. అలా చెప్తే అలా మీరు చెప్పేస్తారు. ఇర్మియా ఏ గోత్రానికి చెందినవారు? దినవృత్తాంతం బుక్ ఉంది కదా, దినవృత్తాంతం బుక్ ఎవరు రాశారు? మొదటి దినవృత్తాంతాన్ని ఎవరు రాశారు? రెండును ఎవరు రాశారు? 1, 2 దినవృత్తాంత పుస్తకాలు ఎవరు రాశారు? దినవృత్తాంత పుస్తకాలు రాయగలిగి ఇంకేమో డైరెక్ట్ ఇచ్చాడు. సమూయేలే కాదు. సమూయేలు ఓకే, నేను చెప్తాను. తీసుకోమని ఎజ్రా. కరెక్ట్. ఎస్ సరే. ఏసావు యాకోబుని కలుసుకోవడానికి వచ్చారు కదా, అప్పుడు ఎంత మందితో వచ్చారు? 4 మీరందరూ చెప్పండి. సామెతల గ్రంథం ప్రకారం
దుష్టుడు అని కాదు, అక్కడ ఒక వర్డ్ ఉంది. ఆ ఇక్కడ వర్డ్ people గర్విష్ఠుడా కాదు. మూర్ఖుడు సోమరి సౌండ్ చాలా అది కాదు, అది వేరేది. మూడు మాటలు తీసుకో. Godlessness, దేవుడు లేని లేని వాడు. మనిషి ఓ దైవానికి లేని మనిషి ఓకే, ఎసంత సమాప్తం. మూడు మాటలు స్పెషల్ సాంగ్ నా ముందు మీరు ఎవరు పాడాలనుకుంటే పాడచ్చు, కానీ నేనే పాడేస్తాను. ఇదే పైన ఇదే పాడే. అది ఇస్తే ఎవరైతే ఇచ్చేది పాడతారా రామా మీరే మా పేరు మల్లీశ్వరం చెప్పండి పోతే అమ్మ మరి ఇష్టం వచ్చినట్టుగా సాంగ్ రిఫరెన్స్ చేయడానికి సాంగ్ వచ్చే తప్పకుండా దేవుడు నేను పాట పాడతాను, అందులో వాక్యం మీరు చెప్పండి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు
ఆది అంత దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. కాయిను క్రూర పగకు బలియైన హేబెలు ప్రాణము పెట్టిన కేక విన్న దేవుడు. పసివాని మొరను ఆలకించావు, జీవజలం బ్రతికించావు. 22వ అధ్యాయం 21 నా ఇల్లు నా యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయం. యాయిరు అనువదికారి యేసు పాదాలను చేరి బతిమాలు కోరేను తన 12 కుమార్తెకై. చిన్నగా నెమ్మది చెప్పి బ్రతికించే దేవుడు చేసిన శ్రేష్ఠ మళ్ళీ పాడతాను. యాయిరు అనువదికారి యేసు పాదాలను చేరి బతిమాలు కోరేను తన 12 కుమార్తెకై. అది మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు 5:22. మత్తయి సువార్త. స్త్రీలలో అధిక సుందరి వంటిది పట్ల సందులో సోనం మూడో అధ్యాయం అనుకుంటా. సల్లి అయిన మరతునేమో నేను నిన్ను మరువను. ఐదు రొట్టెలు చేపలు 2 5,000కు ఆహారముగా అర్పించిన బాలుడు అతి వేళ. యోహాను సువార్త 10వ అధ్యాయం. Don't let us. 5 రొట్టెలు చేపలు మత్తయి సువార్త. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. 27 కీర్తన మొదటి. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా. కీర్తన 40. ఒక దివ్యమైన సంగతితో నిబంధన పేర్లు లాజరు మరి అఖిల. లాజర్ కిల్లాడి. నోట్ కొత్త నిబంధన పేర్లు. నోట్ అది కాదు. అధ్యక్షుడికి కోడి అర్జునుడికి నమస్కారం. దేవునికి వందనాలు. చెప్పు. Philemon. Titus. Philemon, Hebrews, James, 1 Peter, 1 John, Jude, Revelation.
శనగ గుడి చెప్తారు ఎందుకు కంగారు పెడతాను ఫిలిపియన్ నాకు తెలియదు లేదా ప్రకటన 1 2 3 John, Jude, Revelation. నెక్స్ట్ స్పెషల్ ప్రోగ్రామ్ చిన్నగా అవి వెళ్ళమ్మా చేస్తావా? సరే 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 Praise the Lord. Read the number 1 2 3 number గుర్తుపెట్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 నంబర్లు గుర్తుపెట్టుకున్నారు కదా? ఓకే, నేను అటు తిరుగుతాను. అటు తిరిగేసి ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు మీరు చెప్పాలి. ఏ నంబర్ చెప్తాను? ఓకే సరే రైట్ 14 లేచరా 14 నంబర్ ఉన్న మంచి లేదు లేచారు. ఆత్మిక ఫలంలో మొదటి ఫలం ప్రేమ. గత వారం మీ కుటుంబంలో ఇద్దరికి ప్రేమ చూపించండి. స్వార్థం లేకుండా ప్రేమ చూపించిన వాళ్ళు ఇద్దరు గుర్తుపెట్టుకుని చెప్పండి. గత వారం నుండి ఈ వారం వరకు మీ కుటుంబం లోపల ఎవరికైనా ఇద్దరికి అంటే ఏవి చూడకుండా ప్రేమించి ప్రేమ చూపించని ఏదైనా సంఘటన లేకపోతే వ్యక్తులైనా పర్వాలేదు, ఎవరికైనా చేశారా? ఎవరికైనా ప్రేమ చూపించారా? వారి పేరు చెప్పండి. చూపించలేదు. సంఘంలో ఎవరికి పేర్లు? గత బాబుకి ఓకే, అది మొదటిగా చెప్పండి. చర్చిలో మన చర్చి లోపల ఓకే కూర్చోండి. నెక్స్ట్ 23 ఓకే, ప్రశ్న వినండి, జాగ్రత్త వినండి. ఆత్మిక ఫలములో రెండోది సంతోషం. గత వారం మీ కుటుంబ పరంగా ఆనందించిన 2 విషయాలు. ఏ విషయం మీకు చాలా ఆనందం కలిగింది? ఇంటి విషయంలో. సంతోషించిన ఏమైనా విషయాలు 2 ఇంట్లో మీ ఇంటి విషయంలో. ఓకే, ఇంకొకటి. ఓకే రైట్. మళ్ళీ రెండోది చర్చి పరంగా సంతోషించిన 2 విషయాలు గత వారం. చర్చి పరంగా సంతోషించిన 2 సంఘటనలు. చర్చి పరంగా 2 సంతోషకరమైన సంఘటనలు. ఇంకొకటి
లేదా? ఓకే సరే రైట్. నెక్స్ట్ నంబర్ కూర్చోండి. నంబర్ 6 స్త్రీయా పురుషుడా? ఓకే వింటున్నారా? ఓకే. ఆత్మిక ఫలంలో 3వది సమాధానం. గత వారం మీ ఇంట్లో ఎవరికి సమాధానం అప్పచెప్పారు? ఎవరికైనా సమాధానం సమాధానం కలిగిన మాటలు చెప్పడం కానీ సమాధానం పరిచయ విధానం ఏదైనా చేశారు ఎవరికైనా? అందరికి ఇంకొకటి ఓకే. చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా? ఓకే రైట్ కూర్చోండి. నెక్స్ట్ 4వది నంబర్ 4 నంబర్ 4 పురుషుడా స్త్రీయా? ఓకే. ఇంట్లో ఎవరైనా ఇద్దరితో సమాధానం పడ్డావా? ఆ పేరెంట్స్ అయినా హెల్ప్ చేయొచ్చు. గౌరీ మీరేం చెప్పండి. ఎవరికైనా సమాధానం పడ్డారా? గొడవ ఏమైనా అయిందా? సారీ చెప్పావా? చెప్పలేదా? చెప్పు ఇప్పుడే సారీ చెప్పు. ఇప్పుడే సారీ చెప్పు. ఓకే వెరీ గుడ్. చెప్పండి కూడా దేవుడికి. నెక్స్ట్ రిపోర్ట్స్ అందులో వచ్చున్నాయా చెప్పండి దేవుని దేవునామానికి వందనాలు, అధ్యక్షుడికి వందనాలు, కన్యకృష్ణయ్య గారికి వందనాలు. 27వ తారీఖున 7వ నెల 2025 పిఎఫ్ మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆదిలో అధ్యక్షునిగా బ్రదర్ రాజు గారు కార్యక్రమం నడిపించారు. సంఘం పాట పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటిగా పాస్టర్ సిఎల్ జానీ గారు కథ చెప్పారు. తర్వాత యాక్షన్ సాంగ్ లాజర్ చేశారు. తర్వాత దేవి న్యూస్ చెప్పారు. సిస్టర్ గౌరీ గారు బైబిల్ క్విజ్ చేశారు. సంఘానికి 7 పాయింట్స్, క్విజ్ చేసిన వారికి 4 పాయింట్స్ క్విజ్ ని ముగించారు. సిస్టర్ ఉషా గారు
తర్వాత స్పెషల్ సాంగ్ మల్లేశ్వరం గారు పాడారు. పాత నిబంధనల పేర్లు అవ్య చెప్పారు. చివరిగా సాంగ్ రిఫరెన్స్ సూర్య గారు చేశారు. తర్వాత ఫాస్టర్ అజిత్ జాన్ గారు ఆశీర్వాదం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. ఆ దినం మీటింగ్ లో పాల్గొన్న ప్రజలు 40 మంది. మరి ఆ దినం వచ్చిన కానుకలు 300 రూపాయలు. రిపోర్ట్ పాస్ చేయొచ్చా? రిపోర్ట్ పాస్ చేయాలా? ఎవరు చెప్పారు? ఎవరెవరు? శ్రీలత, అఖిల రమ, శ్రావణి రాస్తారు. ఇంకా విజయ, శ్రీలత రాజపాల్ రాస్తారు. వాళ్ళిద్దరు బయటకు వెళ్ళారు. ఈ ఇక్కడ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ సూత్రం సూత్రం నెక్స్ట్ ప్రోగ్రామ్ జీకే వచ్చే వారం వచ్చేవారం కాదు, సెప్టెంబర్ 7. సెప్టెంబర్ 7 వచ్చే నెల ప్రోగ్రామ్ కోసం మొదటిగా కథ ఎవరైనా చెప్పండి బాగా కథ సరసా గారు వీడికి చెప్పాలి. ఇంకా కథ పాట రాజు 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 చండి చండి పాడారు. చండికు మంచి పాట పాడారు. చండికి రాదు. నెక్స్ట్ మంత్ సాంగ్ సాంగ్ మీరు పాడతారమ్మా? చండీ గారు న్యూస్ మీరు వాక్య పరిచయం లేదా? రాజు ఎవరికైనా ఇచ్చేవాల్సింది లేదా? మీరు గుర్తుపెట్టారు కదా. చెప్పాడు కదా. న్యూస్ ఎవరు చెప్తారు? వార్తలు వార్త శ్రీలత న్యూస్. ప్రభు ఇష్టమైన ఉంది. బైబిల్ క్విజ్ బైబిల్ క్విజ్ మీ అమ్మ. ఓకే అలా అమ్మ అలా అమ్మ దూరం. గౌరియా స్పెషల్ సాంగ్ ఒకటి చాలు సాంగ్ ఒకటి చాలు. ప్రసంగం గాంధీ బ్రదర్ ప్రసంగం రాజు నెక్స్ట్ మాల్య రాజు రాజు కాదు గాంధీ రాజేనా? సాంగ్ రిఫరెన్స్ సాంగ్ రిఫరెన్స్ తీసుకుందాం. జీకే పడదాం. జీకే రాము చదివినోళ్ళు కాదు, మనం జీకే ఆడటానికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మామూలుగా రాదు. జీకే ఆడితే. సాంగ్ రిఫరెన్స్ ఎవరు? పాటి జరిగింది. నాకు తెలియదు. అదే నేను సస్తక ఇది ఉంది కదా ఒకటి. ఉషా. అదొక ఉషా సాంగ్. ఉషా యాక్షన్ సాంగ్ రాజర్ అభి ఇద్దరు కలిసి చేయండి. ముగ్గురు అంటే అభి ఒకటి. సండే స్కూల్ బ్యాచ్ చండి చిన్న అభి రాజు ముగ్గురు చిన్నది రాజగా మీ ఇద్దరు వేరే వేరే అది వేరే వేరే సెపరేట్గా కలిసి సపరేట్గా కలిసి కలిసి దానికి నువ్వు నేర్పించు. స్పెషల్ ప్రోగ్రామ్ మనం తిన్నారు కదా అవును నాకు తెలిసి స్పెషల్ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు ఇక్కడ వేరే ఎవరైనా చెప్పండి. నేను ఇలా రాము చెప్తారు. నేను చేస్తాను. నెక్స్ట్ అది ఆర్డర్గా రాయి. అది అడ్డదిడ్డంగా రాస్తే తెలియట్లేదు. ఈ మాట మధ్యలోకి వచ్చేటట్టుకు ప్రసంగం అలా ఆర్డర్గా రాయి. నేను ఆర్డర్ నెక్స్ట్ మంత్ చెప్తాను సెప్టెంబర్ 7 7వ తారీఖు నెక్స్ట్. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే సెప్టెంబర్ 1వ తారీఖు ముందే చెప్పండి. అవును ఓకే రైట్. కాదు ఒకసారి చదివేస్తాను అందరు చూడండి. కథ సత్సా గారు, సాంగ్ చండీ బ్రదర్, న్యూస్ నేను చదువుతాను, బైబిల్ క్విజ్ గౌరీ గారు, ప్రసంగం గాంధీ బ్రదర్, అలాగే సాంగ్ రిఫరెన్స్ ఉషా గారు, యాక్చువల్ సాంగ్ చిన్నవి మళ్ళా రాజా, స్పెషల్ ప్రోగ్రామ్ దేవి. ఇప్పుడు పాట పాడుతున్నాం, కాన్ఫరెన్స్ ముగించుకుందాం.
ఓకే